నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ మేధిని జ్యోతిష్యులు ఉన్నారు, జీవీఎన్ఎల్ ఆచార్యులు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఏంటి అనేది మనం ముందస్తుగా తెలుసుకుంటే, నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటి గురుజీ ఈ సంవత్సరంలో? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. క్యూబ్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం, నామినేషన్ పర్వాలు, ఇక రాబోయేటువంటి జూన్ 14వ తారీఖు నాటికి పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ విస్తరణలు జరిగిపోతాయి. అంతకంటే ముందుగా విశ్వమండలంలో ఎన్నికలు పూర్తి అయిపోయినాయి. ఎవరు ఏ ఏ పదవులు తీసుకోవాలో వాళ్ళ పోర్ట్ఫోలియో ఏంటో మనకు ఒక నిజ నిర్ధారణకు వచ్చేసాం. పంచాంగము అంటే 5 రకాల లక్షణాలతో కూడినటువంటి అంశం పంచాంగం. పంచాంగము వేరు, జ్యోతిష్యం వేరు. పంచాంగకర్తలు గణాంకాలతో ఆయా గ్రహస్థితులను నిర్ణయించి భవిష్యత్తు నిర్ణయాలు జ్యోతిష్యులకు అప్పజెబుతారు. ముఖ్యంగా ఒక మేధిని జ్యోతిష్యుడు ఒక గ్రహ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఆ గ్రహము ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి, ప్రపంచానికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో, ఎలా గోచరింపబడతాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ప్రపంచానికి గ్రహాలన్నీ ఒకటే, వాటి స్థానాలు ఒకటే. మనం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రులం, ఒక రాష్ట్రానికి మంత్రులం. కానీ విశ్వమండలానికి నవగ్రహాలే నవనాయకులై, పాలకులై, శిక్షకులై, భక్షకులై యావత్ ప్రపంచాన్ని శాసించేటువంటి అపూర్వమైన శక్తివంతమైనటువంటి పదవి ఏదన్నా ఉంది అంటే నవనాయకులకు ఉన్నటువంటి చరిత్ర ఏ రాజ్యానికి, ఏ రాజ్యాంగానికి లేదు. సో రాజ్యాంగానికి అతీతమైనటువంటిది ఈ నవనాయకుల యొక్క ఫలితాలు. క్రోధినామ సంవత్సరం మనకు అరిషడ్ వర్గాలు ఉంటాయి. కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ అరిషడ్ వర్గాలలోని ఒక వర్గానికి సంబంధించినటువంటి సంవత్సరమే ఈ క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరానికి అంటే ఉగాది నుంచి మరలా ఉగాది లగాయితూ ఈ 360 రోజుల పాటు ప్రతి అనుక్షణము, ప్రతి ఘడియ, ప్రతి విఘడియ పూర్తి స్థాయిలో సూక్ష్మంగా పరిశీలించేటువంటి అవకాశాలు మొత్తము ఒక నవనాయకులకు మాత్రమే అప్పచెప్పారు. ఈ సంవత్సరానికి అధిపతి రాజు కుజగ్రహం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ కుజుడు సర్వసైన్యాధిపతిగా ప్రసిద్ధికెక్కిన ఈ సంవత్సరం ఎన్నికలలో కేవలం కుజుడు 2 పదవులు మాత్రమే తీసుకున్నాడు. అది రాజుగాను, సస్యాధిపతి, నీరసాధిపతిగా మాత్రమే తీసుకున్నాడు. మిగిలినవన్నీ కూడా మంత్రిగా, సైన్యాధిపతిగా, అర్ఘ్యాధిపతిగా, మేఘాధిపతిగా, శని 4 మంత్రిత్వ శాఖల్ని పోషిస్తున్నాడు. ధాన్యాధిపతిగా చంద్రుడు తన మంత్రిత్వ శాఖను తీసుకున్నాడు. రసాధిపతిగా గురుడు తన మంత్రిత్వ శాఖకు తీసుకున్నాడు. ఈ నవనాయకులలో 2 శుభగ్రహాలకు 2 పదవులు, 7 పాపగ్రహాలకి అధిపతులు అవడం చేత ఈసారి 12 రాసుల వారిలో కేవలం 2 నుంచి 3 రాసుల వారికి మాత్రమే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఇక్కడ రాజ్యాధిపతి కుజుడు, సస్యాధిపతి, నీరసాధిపతి కుజుడు అవడం చేత ఈ కుజ ప్రభావం వలన
యావత్ ప్రపంచానికి తాను ఉమ్, ఇవ్వబోయేటువంటి ఫలితాలు మనం చూసినప్పుడు ఓకే. పూర్తి పవర్ తన చేతిలో పెట్టుకోవడం చేత ప్రజలలో ఆందోళన ఎక్కువ అవుతుంది. ఓకే, ఏ విధంగా గురుజీ అది? పూర్తి రూలర్గా ఉంటాడు. ఓకే, కుజుడు మొత్తం రూలర్గా ఉంటాడు. ఓకే తీవ్రవాద చర్య ప్రజల్లో భయభ్రాంతులను సృష్టిస్తాయి. ఓకే. సో ఈ సంవత్సరం యుద్ధ వాతావరణం జరుగుతుంది. యావత్ ప్రపంచంలో ఈ సంవత్సరం కుజ ప్రభావం చేత భూకంపాలు ప్రధాన కారణం అవుతున్నాయి. అగ్ని పర్వతాల వల్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. చట్టబద్ధత లేని ఆయుధాలు ఎక్కువగా దొరుకుతాయి. వాహన ప్రమాదాల వలన యువతకు ప్రాణ నష్టం ఓకే. ఎక్కువగా ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో జన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రజలే ఉగ్రవాదులుగా మారేటువంటి పరిస్థితులకు తీసుకొచ్చే పరిస్థితులు పాలన సాగుతుంది. రాజకీయ నాయకులు తరచుగా పార్టీలు మారడం, ఉమ్, ఆర్థిక ఉగ్రవాదం పెరగడం, భూముల అమ్మకాలు కొనుగోళ్లు శరవేగంగా సాగడం, మెట్ట భూములు ఎర్ర భూములు మంచి లాభాలని పొందడం, అట్లాగే కందులు శనగలు గోధుమ మిర్చి వేరుశనగ టమోటా నూనె గింజలు కొబ్బరి వీటికి సంబంధించినటువంటి ధరలు బాగా పెరగడం, ఉల్లి వెల్లుల్లి మధ్యస్థ ధరలు రావడం, దిగుబడులు తగ్గే అవకాశం. దీనితో పాటు నకిలీ విత్తనాలు ఉమ్, రైతాంగానికి నిరాశను కలిగిస్తాయి. పాల ఉత్పత్తులు పాలకు ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఓకే. ఇక ఇదే కుజుడు సస్యాధిపతి నీరసాధిపతి అవడం చేత వర్షాధార పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ రోజున మన కర్ణాటక ప్రాంతంలో నీళ్లు దొరకడం ఆ, నీళ్ళ కరువు వచ్చింది. అవును. అట్లాగే తమిళనాడు కర్ణాటక మధ్య జల వివాదం ఉమ్, ముదిరే అవకాశం ఉంది. అదే రకంగా తెలుగు రాష్ట్రాల మధ్య కూడా జల వివాదం యుద్ధ వాతావరణాన్ని ఓకే. తలపిస్తూ సరిహద్దులు రాష్ట్ర సరిహద్దుల మధ్య గొడవలు పడుతూ కొంతకాలం కర్ఫ్యూ వాతావరణం కూడా వచ్చే అవకాశం ఉంది. భాగ్యనగరానికి కానీ ప్రధాన మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ వాటర్ అండ్ పవర్ ఓకే. ఈ రెండు సమస్యలతో ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి కావలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాధారణ వర్షపాతం ఉంటుంది. ఉమ్, విశేషించి ఈ సంవత్సరం ఎరుపు రంగు వర్షాలు అంటే గురుజీ రక్తపు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సహజంగా ఒక్కొక్క కార్త మారుతున్నప్పుడు పసుపు ధనంతో వర్షాలు పడతాయి, ఆకుపచ్చ రంగులో వర్షాలు పడతాయి. ఉమ్, అంటే ఈసారి ఎరుపు వర్ణపుతో పడేటువంటి వర్షాలు ప్రజలని ఆశ్చర్యచకితులయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఓకే. నీరసాధిపతి కుజుడు అవడం చేత వెండి 1 కేజీ వెండి సుమారు 90 నుంచి 1,00,000 రూపాయల వరకు ధర పెరిగే అవకాశం ఉంది. విశేషించి బంగారం 80,000 మార్కు అవును ఆల్రెడీ వచ్చింది. దాటే అవకాశం ఉంది. కంచు ఇత్తడి లోహాలకు ఉమ్, ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇత్తడేదో పుత్తడేదో తెలియనటువంటి కల్తీ బంగారాన్ని మనం ఈ రోజున మార్కెట్లో కొనుగోలు చేసే పరిస్థితులు వస్తున్నాయి. అట్లాగే రవాణాలో వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ఉమ్, కుజుడు స్తంభించడం చేత ఉమ్, అక్టోబర్ నెల నుండి దేశంలో ఉపద్రవాలు అగ్ని వాహన ప్రమాదాలు వాహన ప్రమాదాల్లో రాజకీయ నాయకులకు మృత సంకేతాలు సరిహద్దు సమస్యలు అరాచకాలు హింసలు చెలరేగుతాయి. పాములు మృగాలు జనవాసాల్లోకి ప్రవేశిస్తాయి. ప్రభుత్వానికి ఈ సంఘటనలు కొంత ఆందోళన ఎక్కువ అవకాశం ఉంది. భూకంపాలు జల ప్రళయాలు ఈ సంవత్సరం ప్రధాన సమస్యలుగా మారితే చైత్రమాసం వైశాఖ మాసం అంటే ఏప్రిల్ మే నెలాఖరులోగా ఏప్రిల్ అంటే ఉగాది నుంచి మరలా 60 రోజులు చూసుకున్నట్లయితే అగ్ని ప్రమాదాలు ఫ్యాక్టరీల్లో బాయిలర్స్ పేలుతాం కార్మికుల యొక్క మృత్యువాతలు మసూచి కలరా డెంగ్యూ వంటి వ్యాధులు మరలా పునరావృతం అయ్యేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. జ్యేష్ఠ మాసంలో
ధాన్యము, బియ్యము, ఆర్గానిక్ దినుసులకు ధరలు బాగా పెరుగుతాయి. ఆషాఢ మాసంలో ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది. శ్రావణ మాసంలో భయాందోళనలు, కరువు కాటకాలు ఎక్కువ అవుతాయి. భాద్రపద మాసంలో చిరుజల్లులు మాత్రమే పడతాయి. ఆశ్వీజ మాసంలో అధిక వర్షాలు పడతాయి. కార్తీక మాసంలో ధరలు అందుబాటులో ఉంటాయి. మార్గశిర మాసం నుంచి పాల్గొన మాసం వరకు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఎండింగ్ వరకు ధాన్యం పెరిగి తీవ్రమైనటువంటి ధరలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది రాజుగారు ఇచ్చేటువంటి కుజ ఫలితాలు. ఇక మంత్రి, సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శని అవడం చేత ఈ సంవత్సరం యావత్ ప్రపంచానికి శనికి సుమారు 4 శాఖలకి ఆయన మంత్రిగా ఉంటున్నాడు. కాబట్టి రాజకీయ నాయకులలో ఏకీకృత భావన ఉండదు. ఇందులో గెలిచిన వాళ్ళు అందులోకి, అందులో గెలిచిన వాళ్ళు ఇందులోకి గోడలు దాటేటువంటి గోపీలు ఎక్కువ అవుతారు. మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. భాగ్య నగరాల్లో మత కల్లోలాలు ఎక్కువ అవుతాయి. ప్రభుత్వ యంత్రాంగం పథకాలు నెరవేర్చడంలో మందకొడిగా సాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బిల్డింగ్ మెటీరియల్స్, అపార్ట్మెంట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇనుము, సిమెంట్, బొగ్గు, రాయి, నూనెలు, నువ్వుల ధరలు, క్రయ విక్రయాలు బాగా సాగుతాయి. మేఘాధిపతి శని కావడం వల్ల నల్లధాన్యాలు, మినువులు, ఉలవలు అధిక ధరలు పలుకుతాయి. ప్రజలకు నరములకు సంబంధించిన రోగాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. రాజకీయ ఒడిదుడుకులు, ప్రజాక్షోభ ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా డబుల్ డిజిట్ తప్ప ట్రిపుల్ డిజిట్ నమోదు కాదు. నవంబర్ నెల వరకు రాజకీయ ఒడిదుడుకులు తప్పవు. ధాన్యాధిపతి చంద్రుడు అవడం చేత 18 ఏళ్ల నుండి 25 సంవత్సరాల యుక్త వయస్సు గల స్త్రీ పురుషులలో మానసిక రోగాలు, డ్రగ్ ఎడిట్ బాధితులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడు ధాన్యాధిపతి అవడం చేత పశు వృద్ధి, క్షీర వృద్ధి ఎక్కువగా ఉన్న పత్తి, వరి, ధాన్యం ధరలు ఆకాశాన్ని అందుతాయి. రసాధిపతి గురుడు అవడం చేత వ్యవసాయానికి అవసరమైనప్పుడు మాత్రమే వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయి. పాదరసం, చెరుకు, బెల్లం ధరలు పెరుగుతాయి. మఠాధిపతులకు, స్వామీజీలకు, జ్యోతిష్యులకు గిరాకీ పెరుగుతుంది. వెరసి ఈ సంవత్సరం నవనాయకుల ఫలితాలు యావత్ ప్రపంచానికి మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో కాబట్టి ఈసారి నవనాయకుల యొక్క ఫలితాలు యావత్ ప్రపంచానికి ఇలా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో మెట్రోపాలిటన్ సిటీస్ ఈసారి కరెంటు కష్టాలు, జల కష్టాలు, నీటి సమస్య, సరిహద్దుల్లో నీళ్ల కోసం కొట్లాటలు, రాష్ట్రాల మధ్య విభేదాలు, ప్రభుత్వాలు సోద్యపు చూపులు చూడటమే ఈ సంవత్సరం ప్రధాన సమస్యలుగా మనం చూడొచ్చు. ధన్యవాదాలు గురువుగారు. మరి చూసారు కదా, ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.